గడచిన నెల రోజులుగా జిల్లా యంత్రాంగం అంటే పోలీసు కానీ రెవెన్యూ కానీ అలాగే వాళ్ళతో పాటుగా ఈనాడు యాజమాన్యం నా కోసం విపరీతంగా శ్రమిస్తున్నాయి. నన్ను ఏ రకంగా ఏదో రకంగా తప్పుడు కేసైనా ఏదో ఒకటి పెట్టి పేర్ని నానిని జైల్లో వేయాలి. జగన్మోహన్ రెడ్డి తరపున గట్టిగా ప్రతిదీ భుజాన వేసుకుంటున్నాడు. ప్రభుత్వాన్ని ప్రతిదీ నిలదీస్తున్నాడు. ఎలాగోలా ఒక కేసు వేద్దామంటే అదృష్టవశాత్తు తప్పుకున్నారు. కాబట్టి ఏదో రకంగా అరెస్టు చేయాలనేటువంటి తప్పుడు ప్రయత్నం కోసం నెల రోజులుగా శ్రమిస్తున్నారు. నేనంట 10,000 పట్టాలు దొంగ పట్టాలు ముద్రించానంట. ఆ 10,000 పట్టాల్లో 5,000 పట్టాలు ప్రజలకి పంచిపెట్టేశానంట. నన్ను లోపల వేయలేదేంటి, లోపల వేయాలి, కొల్లు రవీంద్ర ఏమైనా రాజీ పడ్డాడా అని రామోజీరావు గారు అబ్బాయి పాపం కుళ్ళిపోతున్నాడు. కొల్లు రవీంద్రతో రాజీ పడేట్టే దిగజారుడు మనస్తత్వం, తప్పుడు ఆలోచనలు పేరు నాని అనేవాడికి ఉండవనేది తెలుసుకుంటే మంచిదని రామోజీరావు గారు అబ్బాయికి చెప్తూ, అలాగే మచిలీపట్నం నియోజకవర్గంలో సుమారుగా 190-200 కోట్ల రూపాయల డబ్బులు ప్రజాధనాన్ని వెచ్చించి రైతుల దగ్గర భూమి కొనుగోలు చేసి మచిలీపట్నం మున్సిపాలిటీలో 19,400 మందికి నాకు గుర్తున్నంత వరకు 19,400 మందికో 410 మందికో 19,410 మందికి పట్టాలు ఇవ్వటం జరిగింది. ఆ ఇచ్చినటువంటి ప్రతి పట్టా 3,000, 4,000 మంది లబ్ధిదారులకి అనుకూలంగా ఉండేట్టుగా వారి ఇంటి పరిసర ప్రాంతాల్లో ఖాళీ స్థానాన్ని ఎంచుకుని ఒక జైహింద్ స్కూల్ గ్రౌండా, పోలీస్ గ్రౌండా అంటే పోలీస్ పెరేడ్ గ్రౌండా, లేదా హిందూ కాలేజీ పద్మావతి కాలేజీ గ్రౌండా, నేషనల్ కాలేజీ గ్రౌండా, గాంధీ విద్యాలయమా, ఇట్లా బందర్లోని 4-5 మూలల సమావేశం ఏర్పాటు చేసి వారందరినీ అక్కడికి వ్యక్తిగత ఖర్చులతోనే వారిని ఆటోలు పెట్టి తీసుకొచ్చి, అంటే వారెవరి మీద భారం లేకుండా ఆటోల్లో తీసుకొచ్చి వారందరికీ జగన్ గారు ఏ ఉద్దేశంతో ఎలక్షన్ల ముందు మాట చెప్పాడు, ఇవాళ ఆయన ఆ మాటను ఎలా నెరవేర్చుకున్నాడో వారి ఒక 5 నిమిషాలు మాటలు చెప్పి వారందరికీ కూడా ప్రతి సచివాలయానికి 2-3 కౌంటర్లు పెట్టి వాలంటరీ వారీగా వాళ్ళందరికీ కూడా వాలంటీర్లు, కార్పొరేటర్లు, డివిజన్ సంబంధించిన సచివాలయ సిబ్బంది, మున్సిపల్ కమిషనరు, ఎంఆర్ఓ వీళ్ళందరూ సమక్షంలో వాళ్ళు నా పక్కన ఉండగా పంచిపెట్టడం జరిగింది. వీరితో పాటుగా గడిచిన 40-50 సంవత్సరాల నుంచి ఎక్కడెక్కడైతే బందర్ మున్సిపాలిటీలో ఎంక్రోచ్మెంట్స్లో నివాసాలు ఏర్పాటు చేసుకుని వారికి ప్రభుత్వం నుంచి కరెంటు సౌకర్యం ఉండి, అలాగే మరి ప్రత్యేకించి పేర్ని నాని వారి ఇండ్ల ముందు రోడ్లు వేసి డ్రైన్లు నిర్మాణం చేసి వారి ఇంట్లోకి పంపులు కూడా ఇవ్వడం జరిగింది. ప్రతి ఇంట్లోకి పంపు సౌకర్యం కూడా ఉంది. ఆర్థికంగా నెల 100 రూపాయలు చెల్లించగలిగిన వాళ్ళందరి ఇళ్లలో కూడా పంపు సౌకర్యం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక అన్నీ చేశాక జగన్మోహన్ రెడ్డి గారు పట్టాలు ఇచ్చేప్పుడు ఏమన్నా మీరు వెళ్ళిపోతారా కొత్త పట్టాల్లోకి అని వారిని అడిగితే, మేము మా తండ్రి దగ్గర నుంచి ఇక్కడే ఉన్నాము, మేము పుట్టాము ఇక్కడ, లేకపోతే మా పిల్లలు పుట్టారు, మేము ఇక్కడి నుంచి వెళ్ళే పరిస్థితి లేదు, ఏదో కూలో నాలో చేసుకుని ఇంట్లోనే బతుకుతున్నాం కాబట్టి సౌకర్యాలన్నీ కల్పించారు కాబట్టి, అంటే ఎప్పుడో నువ్వు లేనప్పుడు ఇళ్ళు వేసుకున్నా కూడా, అంటే నువ్వు రాజకీయాల్లోకి రాకముందు ఇళ్ళు వేసుకున్నా కూడా, మరి నువ్వు ఎమ్మెల్యేగా గెలవకముందు ఇళ్ళు వేసుకున్నా కూడా మాకు అన్ని సౌకర్యాలు విడతల వారీగా ఏర్పాటు చేసావు కాబట్టి ఇక్కడే ఉన్న పట్టా ఇస్తే ఇక్కడే ఉండిపోతాం, పుణ్యం కట్టుకోమని చెప్పిన మీద అప్పుడున్న జిల్లా కలెక్టర్ని ప్రతి ఎక్కడెక్కడైతే ఆక్రమణలో ఇళ్ళు వేసుకుని పాకలు, రేకుల షెడ్లు వేసుకుని నిర్మాణం చేసుకుని బతుకుతున్నారో ప్రతి ప్రాంతాన్ని తీసుకెళ్ళి చూపించడం జరిగింది. సార్ వీళ్ళకి ఏదో ఒకటి ఎవడొకడు తప్పుడోడు వచ్చి రేపొద్దున
కనీసం పేదవాడి కష్టం పట్ల ఇంత కూడా అవగాహన లేనటువంటి వాడు, పేదవాడి జీవితం పట్ల జాలి లేనటువంటి మూర్ఖుడు ఎవడో ఒకడు సన్నాసి వచ్చి అవి బద్దలు కొడితే రేపొద్దున అంటే ఆడు కూలికి వెళ్తే, నేను కలెక్టర్ గారు చెప్పింది, వీళ్ళు కూలికి వెళ్తే పనిలోకి వెళ్తే పాచి పనికి వెళ్తే మళ్ళీ ఆడి ఇంటికి వచ్చేప్పటికి ఆ ఇల్లు ఉండాలి, అక్కడ ఆ ధైర్యంతో వెళ్ళాలి. కాబట్టి ఒక ఆధారం ఏదో ఒకటి ఇస్తే బాగుంటుందేమో అండి అని చెప్పి కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అప్పుడు కలెక్టర్ గారు కింద వాళ్ళందరికీ ఆదేశాలు ఇచ్చి ముందు ఎంక్వైరీ చేసి సర్వేలు చేయండి, ఎవరు ఎప్పటి నుంచి ఉంటున్నారో, అసలు ఏంటి, అర్హులా కాదా అని చెప్పి ఆదేశాలు ఇచ్చిన మీదట సర్వే రికార్డు తయారు చేశాడు. ఏ బజార్లో, స్ట్రీట్ ఫీల్డ్లోనో లేకపోతే శ్మశానంలోనో ఇంకో చోట ఉంటున్న వాళ్ళందరూ కూడా ఆ లిస్టు తయారు చేశారు, మ్యాపులు తయారు చేశారు, పేరు, ఆధార్ కార్డు, కుటుంబ సభ్యుల పేర్లతో సహా లిస్టులు తయారు చేశారు. అవన్నీ కూడా విఆర్ఓలు ఎంక్వైరీ చేసి సచివాలయాల నుంచి కూడా, అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటి పట్టాల వ్యవస్థ ఎలా జరిగిందంటే ప్రతి అర్హుడి యొక్క పేరు సచివాలయంలో నమోదు కాబట్టం, అంటే విఆర్ఓ అప్లోడ్ చేయటం, అంటే విఆర్ఓ రిపోర్ట్ ఇస్తే డిజిటల్ సెక్రటరీ, డిజిటల్ అసిస్టెంట్ దాన్ని అప్లోడ్ చేయటం, ఆన్లైన్ డేటా ఎంట్రీ చేసిన తర్వాత ఆ సచివాలయం అడ్మిన్ కానీ, పంచాయతీ సెక్రటరీ కానీ, ఎంఆర్ఓకో లేదా మున్సిపల్ కమిషనర్కో, ఎండిఓకో పంపాలి. అక్కడి నుంచి ఎండిఓ కానీ మున్సిపల్ కమిషనర్ కానీ అప్రూవ్ చేసి దాన్ని ఎంఆర్ఓకి పంపిస్తారు. ఎంఆర్ఓ ఆర్డీఓకి, ఆర్డీఓ జాయింట్ కలెక్టర్కి, అక్కడి నుంచి సీసీఎల్ఐకి, సీసీఎల్ఐ దగ్గర నుంచి రెవెన్యూ సెక్రటరీకి, అక్కడి నుంచి ప్రింటింగ్కి వెళ్ళినాయి. బందర్లో ఇచ్చినటువంటి అది ఎంక్రోచ్మెంట్లో ఉన్నటువంటి అంటే పూరెస్ట్ ఆఫ్ ది పూర్ కానీ, ఇల్లు లేని నిరుపేదలు కానీ, వాళ్ళకి 800 చిల్లర కానీ లేదా 19,000 చిల్లర కానీ, టోటల్గా ప్రతి ఒక్కరి పేరు, ఆధార్ కార్డు, వాడి కుటుంబ సభ్యులు, అలాగే ఎంక్రోచ్మెంట్ అయితే కనుక వారి ఇంటి సరిహద్దులతో సహా ఆన్లైన్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసినటువంటి నవశకం అనేటువంటి ఒక వెబ్ పోర్టల్లో మొత్తం అంతా ఉన్నాయి. అన్నిటికీ పట్టాలు ప్రింట్ అయ్యి వచ్చినాయి. నేనే మీటింగ్లో పంచిపెట్టాను. ఎంఆర్ఓ, కమిషనర్ నా పక్కన ఉండగానే పట్టాలు పంచిపెట్టేసి, కొన్ని మీటింగ్లో ఆర్డీఓ కూడా ఉన్నాడు, పట్టాలు పంచిపెట్టి వాళ్ళందరికీ అందజేశాం. ఆ రోజు ఎవరైతే వచ్చి తీసుకోలేదో ఇళ్ళకెళ్ళి వాలంటీర్లు పంచిపెట్టారు. ఎన్నికల ముందు జరిగినటువంటి తత్వంగం అంతా కూడా ఏదైతే దొంగ పట్టాలని కొల్లు రవీంద్ర అనేటువంటి ఒక రాజకీయాల్లో దిగజారుడు మనస్తత్వం, ఎదటోడి మీద విషం చెమ్మి బురద చెమ్మి రాజకీయ పబ్బం గడుపుకునేటువంటి ఒక దిక్కుమాలిన రాజకీయ నాయకుడు ఉన్నాడు. శివరామకృష్ణ అనేటువంటి ఆర్డీఓ ఆఫీసులో అప్పుడు పనిచేస్తున్నటువంటి ఆర్డీఓల దగ్గర చెంచాగిరి పనిచేస్తున్నటువంటి లంచాలు పన్ను చూస్తున్నటువంటి ఒకడు, ఇదిగో వాళ్ళు వచ్చారు, పట్టాలు సంతకాలు పెడుతున్నారు. ఎందుకు పెడుతున్నారు? అవన్నీ కూడా రిజిస్ట్రేషన్, అంటే 10 సంవత్సరాల తర్వాత కూడా మీరు ఆ ఇంట్లో ఆ స్థలంలో అనుభవిస్తుంటే కనుక, జగన్ ఇచ్చిన స్థలంలో మీరు ఉంటుంటే కనుక ఆ స్థలాన్ని మీకు ప్రైవేటుగా మీ సొంత ఆస్తి అవుతుంది అని చెప్పని ప్రభుత్వం చేస్తున్నటువంటి రిజిస్ట్రేషన్ చేస్తాం జరుగుతుంది. ఇది రాష్ట్రం అంతా జరుగుతుంది. దానిలో భాగంగానే సచివాలయాల నుంచి పట్టాలు ఎంఆర్ ఆఫీస్కి వచ్చి, ఎంఆర్ ఆఫీస్ నుంచి రిజిస్టర్ ఆఫీస్తో సంతకాలు అన్నీ సేకరించి మళ్ళీ పట్టాలు వెనక్కి ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. అంటే 10,000 పట్టాలు. అసలు ఎంత కావాలంటే ఎన్ని వేలు, 20,000 కాదు, నేను 40,000 మందికి పట్టాలు ఇవ్వమంటే జగన్మోహన్ రెడ్డి గారు పట్టాలు ఇచ్చే పరిస్థితి. నీ నియోజకవర్గంలో 40,000 మంది నా దగ్గర ఉన్నారంటే భూమి కొనివ్వు అని చెప్తాను పరిస్థితి. మీకులాగా 2014లో 3 సెంట్లు ఇస్తాం, 1,00,000 డబ్బులు ఇస్తామని జనాలకి పంగనామాలు పెట్టి, మళ్ళీ 2024లో 3 సెంట్ల స్థలం ఇస్తాం, సెంటు ఎందుకు శ్మశానానికా, మీరు పాతి పెడతాకా అని చెప్పి మాట్లాడినోడు ఇవాళ వరకు ఒక్క అర్హుత జాబితా, ఎవరికి ఇల్లు లేవని ఎవరికైనా అర్హత జాబితా ఇచ్చిందా? మాట్లాడారా? ఎవరికి మాట్లాడలేదు, ఊసెత్తింది లేదు. ఈ భూమినంట అందరినీ అడుగుతున్నాడు కొల్లు రవీంద్ర, మీ పట్టాలు వెనక్కి ఇచ్చేయండి, మేము రాళ్ళు పీకేసి 3 సెంట్లు చేసి మీ అందరికి ఇస్తామని. 3 సెంట్లు చేసి ఇస్తావా? అత్తసో మల్లుడు దానం చేశాడంట. అంటే ఎవరిని లేపుతావు, ఎవరికేమి ఇస్తావు? ఒకవేళ రోడ్డు పక్కన, అంటే నేనేం తప్పు చేయలే, రోడ్డు పక్కన పట్టాలు రికమెండ్ చేయటం, నోటుతో రికమెండ్ చేయటం లేదా కాగితంతో నా లెటర్ ఇవ్వటమే తప్పు అయితే, మరి కొల్లు రవీంద్ర నేను ఊరందరికి ఇచ్చాను, తెలుగుదేశం వాడా, జనసేన వాడా, బీజేపీ వాడా, అయితే వైఎస్ఆర్ పార్టీ వాడా, ఏ కమ్యూనిస్ట్ వాడా, ఏ పార్టీ చూడాల, ఊళ్ళో ఉన్న ఎంక్రోచ్మెంట్స్ అందరికీ రెగ్యులరైజ్ చేయండి అని చెప్పాను.
వాటర్ బాడీస్ కాకుండా ప్రతిదీ రెగ్యులరైజ్ చేయమని చెప్పి నేను లెటర్ పెట్టాను. కొల్లు రవీంద్ర ఏం చేశాడు, ఒక ముగ్గురికి కావాలంటే పేర్లతో సహా చెప్తా, ముగ్గురికి రికమెండ్ చేశాడు. వాళ్ళు పార్కులో ఇళ్ళు వేసుకున్నారంట, వాళ్ళకి పట్టాలు రెగ్యులరైజ్ చేయమని అతను రికమెండ్ చేస్తాడు. తహసీల్దార్ శ్రీనివాస్ పైకి రాస్తాడు 2017లో. మరి ఎవడు ఇదేంటి తప్పుడు పని కాదా అని అడుగుతున్నా, ఇది దొంగ పని కాదా అని అడుగుతున్నా. అంతెందుకు టిట్కో ఇల్లు కట్టారు రుద్రవరంలో, అది డ్రైనేజ్ పోరంబోకు భూమి అది. ఎస్, నా దగ్గర రికార్డు ఉంది, ఎంఆర్ ఆఫీస్లో రికార్డు ఉంది. జాయింట్ కలెక్టర్ని ఇద్దరిని కూడా, గీతాంజలి శర్మ గారిని, బాలాజీ గారిని నేను ఛాలెంజ్ చేస్తున్నా, డిమాండ్ చేస్తున్నా. మీరు నిజంగా నికార్సుగా ఉద్యోగం చేసే లెక్క అయితే ఇప్పుడు ఏదో నా మీద కొల్లు రవి కోసం లేకపోతే చంద్రబాబు కోసం ఎంక్వైరీ నెల రోజుల నుంచి తిప్పలు పడుతున్నారు, పిల్లి మొగ్గ వేస్తున్నారు కదా. మీరు రుద్రవరం టిట్కో భూమిని విచారణ చేయండి, అది డ్రైనేజ్ పోరంబోక్ అది. కాకపోతే మీ ఇష్టం, నేను కొల్లు రవీంద్ర ఇంటికి వెళ్ళి క్షమాపణ, కాళ్ళు పట్టి క్షమాపణ చెప్తా అంటే అంత నిక్కచ్చిగా ఉన్నానని చెప్తున్నాను. లేదు ఎవరికి చెప్పంటే వాళ్ళకి చెప్తాను, నాది తప్పుడు మాట వాగాను, తప్పుడు ఉద్దేశంగా తప్పుడు బుద్ధితో మాట్లాడానని చెప్పి నేను క్షమాపణ కోరుతాను. నేను కలెక్టర్ని, జాయింట్ కలెక్టర్ని మీరు ఎంక్వైరీ చేయండి, నేను చెప్పేది తప్ప ఒప్ప. మరి టిట్కో ఇళ్ళు అంతమంది పేదలను మోసం చేసి డ్రైనేజ్ పోరంబోకులో కట్టచ్చా? డ్రైనేజ్ పోరంబోకుని అది ప్రభుత్వ భూమి కింద ఎలా రికమెండ్ చేస్తారు? ఎవరు ఒత్తిడి మేరకు రికమెండ్ చేశారు? లేదా సంతకం నిజంగా అప్పుడున్న తహసీల్దార్ శ్రీనివాస్దేనా, లేదా సుభాష్దేనా, అప్పుడున్న ఆర్ఐలదేనా, లేదా కొల్లు రవీంద్ర ఏమన్నా పెట్టాడా? విచారణ చేయండి. దొంగ సంతకాలు పెట్టాడా? ఇట్లాంటి తప్పుడు ఆలోచనలు, తప్పుడు బుద్ధులు మానుకోండి. నువ్వేదో ఇసుక దోచుకుంటున్నావు, గండ్రెస్కు దోచుకుంటున్నావు, మట్టి దోచుకుంటున్నావు, ప్రతి పనికి కాంట్రాక్టర్ బిల్లుల దగ్గర డబ్బులు తీసుకుంటున్నావు, వర్క్ ఇస్తే డబ్బులు తీసుకుంటున్నావు. నీ వాళ్ళందరినీ కూడా తెలుగుదేశం కార్యకర్తలందరినీ నువ్వు నోరు మూసుకోండి, నేను చూస్తాను, నేను చేస్తానని చెప్తున్నావు. ఈ ఊరికి ఈ సంవత్సర కాలంలో ఏం మేలు ఒరిగింది అని అడుగుతున్నాను. సంవత్సర కాలంగా ఒక్కటంటే ఒక్కటి, నిజంగా పేదవాడు రోజు చాలా కుటుంబాలు, వందల కుటుంబాలు రోజు బడ్డీ తీసి ఏదోటి పని చేసుకుంటేనే, అమ్ముకుంటేనే కానీ ఇంటికి సాయంత్రానికి బియ్యం పట్టుకెళ్ళలేనటువంటి అనేక మంది పేదల్ని ఎందుకు కొడుతున్నావో కూడా చెప్పకుండా, వారికి ప్రత్యామ్నాయం చూసుకునేటువంటి సమయాన్ని కూడా ఇవ్వకుండా, మొత్తం తెల్లవారుజామున ప్రొక్లైన్ పంపించి నీ ప్రొక్లైన్తో నోటీసులు కూడా ఇవ్వకుండా అందరినీ కూలగొట్టి, ఇళ్ళు కూలగొట్టి ఇవాళ వరకు ఏంటి అంటున్నా, ₹1 శాంక్షన్ ఉందా? ఒక్క పని ఎక్కడన్నా టెండర్ పిలిచారా? ఎందుకు కొట్టారంటున్నా. మరి అటువంటిది అయితే మళ్ళీ చాలా చోట్ల నీ తొత్తులు డబ్బులు తీసుకుని, లంచాలు తీసుకుని మళ్ళీ వడ్డీలు ఎందుకే ఇస్తున్నారు? పక్కాగా ఇస్తున్నారు. నీకు రికమెండేషన్లు వస్తే ఆ రోడ్లలో ఎందుకు డ్రైన్లు కొట్టలేదు? ఎందుకు డ్రైన్లు కొట్టలేదని అడుగుతున్నాను నేను. మరి కొట్టాలి కదా, ఊరంతా కొట్టావు కదా, ఎందుకు కొట్టవు? షెడ్యూలు కొట్టవు, కార్ పార్కింగ్లు కొట్టవు, ర్యాంపులు కొట్టవు. అలుసుగా ఉన్నాడు, రికమెండేషన్ నీకు తేలైనోడు, నీకు బాగా అనుంగుడైనోడు కాకుండా ఉన్నవాళ్ళు అందరికీ కొడుతున్నావు కదా. పేదవాడి ఆకలి తెలియదా అంటే చెప్తున్నాను. ఏం ఊరు బాగు చేసావో నేను కొట్టావో అని అడుగుతున్నాను. బాగు చేయాలి కదా. బాగు చేయకపోగా మున్సిపల్ కమిషనర్ని నీ చేతిలో తొత్తుగా పెట్టుకుని, అతను మున్సిపాలిటీలో కంటే కూడా గోపీచంద్ ఇంటి దగ్గర కాలక్షేపం చేస్తున్నటువంటి నీ మున్సిపల్ కమిషనర్, లేదా మీ ఇంటికి వచ్చి మీ ఇంటి దగ్గర ఉద్యోగం చేస్తున్నటువంటి మున్సిపల్ అయితే మీ ఇల్లు, లేకపోతే గోపీచంద్ గారి ఇల్లు. మున్సిపల్ ఆఫీసులో ఉండే పరిస్థితులు ఉండవు, ప్రజల బాగోగులు చూసే పరిస్థితి లేదు, ప్రజల గోడినే పరిస్థితి లేదు. ఇటువంటి తప్పుడు పనులు చేస్తూ ఇవాళ కేసులు కడతాం, జైల్లో వేస్తాం, పేరు నానిని తొందరలో అరెస్ట్ చేసి నా కళ్ళల్లో ఆనందం కనపడుతుందని ఆ చుట్టూ ఉన్న వాళ్ళతో చెప్పించుకుని భజన చేయించుకుని ఏంటి ఉపయోగం ఈ ఊరికి అంటున్నా? మీరు ఎమ్మెల్యేగా గెలిచి లేదా మంత్రిగా 2 శాఖల మంత్రిగా చేస్తా, ఈ ఊరికి సంవత్సర కాలంగా ఏం శాంక్షన్ చేశారని అడుగుతున్నాను. మున్సిపాలిటీ డబ్బులతో సోకులు చేస్తా, పాలక వర్గం ఉన్నా కూడా ఒక్కటంటే ఒక్క వర్క్ కూడా మున్సిపల్ మేయర్కి కానీ
కౌన్సిల్కి కానీ ఆమోదం లేకుండా మొత్తం కమిషనర్తో తప్పుడు సంతకాలు పెట్టించుకుని కనీసం టెండర్ పిలవకుండా నామినేషన్ల మీద వర్కులు ఇచ్చేటువంటి, అంటే దాదాపుగా సంవత్సర కాలంగా ఒక్కటంటే ఒక్క టెండర్ మున్సిపాలిటీలో పిలవకుండా అన్ని పనులు, మున్సిపాలిటీలో అన్ని పనులు నీ బినామీ కన్నా ప్రసాదే ఎందుకు చేస్తున్నాడు? కన్నా ప్రసాద్ తప్పితే ఇంకెవరికి మున్సిపాలిటీలో వర్కులు ఎందుకు జరగట్లేదు? టెండర్లు ఎందుకు రావట్లేదు? కాంట్రాక్టర్కి ఎవరికి బిల్లు రావాలన్నా కమిషనర్ మీ ఇంటికి వెళ్ళి లంచం కొట్టి ఎందుకు రమ్మని అడుగుతున్నాడు? వాళ్ళ ఇంటికి వెళ్ళి లంచం కొడితే మీ శివరామకృష్ణ గారు పనికి వచ్చిన ప్రతి వాళ్ళకి ఏమన్నా తెచ్చారా, పర్సంటేజ్ తెచ్చారా, ఇస్తేనే ఫోన్ చేస్తాం శివరామకృష్ణ గారు ఎందుకు అడుగుతున్నాడు? నెల నెల తోట్ల వాళ్ళు ఇసుక రీచ్కెళ్ళి నీ ఇసుక బినామీ 650 ఎకరాల ముడా ల్యాండ్ని పాతాళానికి గోతులు పెట్టినటువంటి వాడు ఎందుకు వెళ్ళి కలెక్షన్ తెచ్చిస్తున్నాడు మీ ఇంటికి? రోజుకి 5 లక్షల రూపాయలు తోట్ల వల్లూరు రీచ్ నుంచి. ఇవాళ లంకపల్లి డ్రైన్లో ఎవరికి వచ్చింది? దాని నుంచి ఎంత ఎవరు తెచ్చిస్తున్నాడు తెలీదా? పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతున్నంత మాత్రాన ఎవడు చూడలేదనుకుంటే, సమాజం చూడలేదనుకుంటే మోసం చేయలేవు అని కొల్లు రవీంద్రకి హెచ్చరిక చేస్తూ నేను ఒకటే చెప్తున్నాను, మళ్ళీ తప్పుడు కేసులు పెట్టి నన్ను అరెస్టు చేయించి మిమ్మల్ని ప్రశ్నించటం, మీ తప్పుల్ని ఎత్తి చూపటం, మిమ్మల్ని తూర్పారపట్టడం, ఈ ప్రభుత్వాన్ని తూర్పారపట్టడం ఆగేది లేదు, తగ్గేది లేదు. నువ్వు ఏమీ తప్పుడు కేసులు పెట్టుకుంటావో పెట్టుకో, వెయిటింగ్, పేర్ని నాని వెయిటింగ్ అని ఛాలెంజ్ చేస్తాను కొల్లు రవీంద్రకి.